శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహానికి ఏ సమయం అనుకూలంగా ఉన్నది, ఏ ఏ నెలల మధ్య వివాహం జరిగే సూచనలు ఉన్నాయి, ఒకవేళ మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు మీ జన్మ జాతకంలో ఏ ఏ గ్రహాలు దోషపూరితంగా ఉండడం వల్ల, ఏ ఏ భావాల మీద పాపగ్రహాల ప్రభావం ఉండడం వల్ల మరి దానికి ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రస్తుతం సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సర ప్రారంభం నుంచి మే నెల 31వ తారీఖు వరకు గురువు 11వ స్థానంలో ఉన్నాడు. 11లో ఉన్నటువంటి గురువు 3, 7 భావాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 7వ భావమే వివాహ సంబంధం కోరడానికి, వైవాహిక జీవితానికి కారణమవుతూ ఉంటుంది. మరి 3వ భావం అన్నది పెళ్లి చూపులకి, పరస్పర సంప్రదింపులకి కూడా 3వ భావం బలంగా ఉండాలి. ఇక 11వ భావం అన్నది మీ యొక్క కోరికలు తీర్చడానికి, ఏదో ఒక లాభం కలగడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల సింహరాశి వారికి మే 31 లోపల వివాహ బలం చాలా అనుకూలంగా ఉంది. మళ్ళా దాని తర్వాత గురువు మీకు అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తారు. అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 ఈ మధ్యలో కూడా ఈ జాతకులకి వివాహానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఆ సమయంలో రాశి అందే గురుగ్రహ సంచారం, మరి రాశి అందు గురునోడు జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానికి ఉన్న ఆటంకాలు తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంత బలమైనటువంటి గ్రహస్థితి గోచారీత్యా సింహరాశి వారికి ఉన్నప్పటికీ కూడా ఏ కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుందని జన్మజాతకంలో పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా సప్తమాధిపతి, మరి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శని గ్రహం, మరి సాధారణంగా సప్తమాధిపతి శని అవడం వల్ల సింహరాశి వారికి వివాహం ఎంతో కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే దాంతో పాటుగా మరొక పాపగ్రహం ఏ కుజుడో, రాహువో, కేతువో చేరినప్పుడు ఈ వివాహ సంబంధాలు, వివాహ ప్రయత్నాలు బాగా దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మకర రాశిలో జన్మించిన వారితో కానీ, కుంభరాశిలో జన్మించిన వారితో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఏదైనా ఈ సింహరాశికి రవి అధిపతి అవుతుంటాడు, అలాగే మకర కుంభాలకి శని అధిపతి ఉంటుంటాడు. ఈ పరస్పరం శత్రుగ్రహాలు అవటం వల్ల కంప్లీట్గా మీ యొక్క వివాహ బంధం ఇబ్బంది పడుతూ ఉంటుంది. వివాహం జరిగినా కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం సప్తమ భావాధిపతిగా ఉన్నటువంటి శని పైన పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు ఆ పాపగ్రహానికి మీరు పరిహారం చేసుకోవాలి. మరి శనితో రాహు కలిసి ఉంటే రాహుగ్రహానికి, కేతు ఉంటే కేతు గ్రహానికి, కుజుడు ఉంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లగ్నాధిపతి, రాశ్యాధిపతి అంటే రవికి కూడా కంపల్సరీగా మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. మరి సూర్య భగవానుడికి పరిహారం అన్నది మీరు ఒక్కసారి మీ గృహంలో కానీ, ఏదైనా దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం ఒకటి, ఏదైనా గోశాల దర్శించి అక్కడ గోపూజ జరిపించి ఆ గోవుకి గోధుమలు ఒక 6 కిలోల గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. ఇది సాధారణంగా మీరు ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధనతార అయి ఉంటే మంచిది, క్షేమతారైనా పర్వాలేదు. ఈ విధంగా చేస్తేనే మంచిది తప్ప తారాబలం చూడకుండా పరిహార క్రియలు చేసినప్పుడు అది పెద్దగా ఫలించకపోవచ్చు. ఇక ప్రధానంగా దశా సిస్టమ్ చూసినప్పుడు సింహరాశి వారికి మకా పుబ్బ
ఉత్తరా నక్షత్రాలు ఉంటాయి. మరి మఖా నక్షత్రంలో జన్మించిన వారికి కేతు దశతో జీవితం ప్రారంభమై శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. సాధారణంగా శుక్ర మహాదశలో వివాహం అన్నది ఎర్లీ వివాహం అయితే ఓకే, కానీ రవి మహాదశ అంటే వీళ్ళకి సాధారణంగా 26, 20 తర్వాత పాదాన్ని బట్టి ఉంటుంది. రవి మహాదశ మాత్రం వివాహ విషయంలో చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆ రవి దశ జీవితంలో సెటిల్మెంట్కి ఉద్యోగానికి కారణమవుతుంటుంది తప్ప వివాహానికి పెద్దగా సపోర్ట్ చేయదు రవిగ్రహం. అంటే మన సూర్యదశ రవిదశ. రవిదశ అయిపోయిన తర్వాత అంటే ఇంచుమించుగా అది 30 నుంచి 33 మధ్యలో రావచ్చు. ఎందుకంటే ఇది శుక్రుడు 20, కేతువు 7, ఇది 6, 33 సంవత్సరాలు. పాదాన్ని బట్టి 32 సంవత్సరాలు ఆ పైన జరిగే అవకాశం ఉంది. మరి సర్వసాధారణంగా ఈ సింహరాశి వారికి ఒక పట్టాన వివాహ సంబంధం నచ్చదు మాట. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో విధంగా వీడు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కొందరు ఎర్లీ ఏజ్లో సింహరాశి సింహలగ్నం వారికి ఎర్లీ ఏజ్లో లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. అది మనసులో పెట్టుకుని చాలా కాలం వివాహం వాయిదా వేస్తుంటారు. కొంతమంది 36 కూడా దాటొచ్చు, 40 కూడా దాటడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విషయంలో పెద్దవాళ్ళు మాత్రం చొరవ తీసుకొని వారికి ఏదో వివాహం మీరు దగ్గరుండి జరిపించాలి తప్ప వాళ్ళ మీద పెడితే మాత్రం ఎవరైతే సింహరాశిలో ఉండి ఆలస్యం జరుగుతుందో వాళ్ళ ఇష్టం ప్రకారం జరగాలంటే జన్మలో ఏ అవకాశం కాదు. కాబట్టి పెద్దవాళ్ళు చొరవ చూపించి తగు విధమైన సంబంధం చూసి బలవంతంగానైనా పెళ్లి చేస్తే జరుగుతుంది తప్ప మామూలుగా అయితే జరగడం కష్టం. బట్ ఏదైనా సింహరాశి వారు తొందరగా వివాహం జరగాలంటే మాత్రం కంప్లీట్గా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కానీ దర్శించడం, మంగళవారం నియమంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఆదివారం కూడా నియమంగా ఉంటూ సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అది వివాహ విషయంలో కానీ దాని తర్వాత వృత్తి ఉద్యోగ విషయాల్లో కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.